నమస్తే, వెల్కమ్ టు సాలిడ్ టీవీ. మనతో పాటు చిలక ప్రవీణ్ అన్న గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి, ఈరోజు కార్యక్రమం ఎటువంటి అంశాల మీద మాట్లాడజారండి, ఎటువంటి సందేశాలు సందేశాలు అంటే ఏం లేదు కానీ తెలంగాణ నిరుద్యోగ యువతకు జరగబోయే అన్యాయాన్ని ముందుగానే గమనించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితక్క గారి ఆధ్వర్యంలో ఒక సమావేశాన్ని రౌండ్ టేబుల్ని ఏర్పాటు చేసి అసలు మనకు ఎవరి ద్వారా సవాళ్ళు రాబోతున్నాయి, ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి, అసలు స్థానికులు ఎవరు, స్థానికేతరులు ఎవరు. మొన్న జడ్జిమెంటు మన హైకోర్టు ఒకటి ఇచ్చింది. ఏమని అంటే ఎక్కడో చదువుకున్న ఒక బీటెక్ చేసిన అబ్బాయి, వాళ్ళది వేరే రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ వాళ్ళకు స్థానికంగా 4 సంవత్సరాలు ఇక్కడ చదువుకున్నాడని బీటెక్, ఆయన స్థానికుడే అంటూ ఆ ఉద్యోగానికి ఎలిజిబుల్ అని చెప్పింది. నిజానికి మనకు ముల్కీ రూల్స్లో ఏమున్నదంటే 15 సంవత్సరాలు ఇక్కడ ఉంటేనే స్థానికుడు. అంటే 15 సంవత్సరాలు అంటే తన స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం తెలంగాణలో సాగుతేనే ఆయన స్థానికుడి కిందికి వస్తారు. ఆ తర్వాత కాలంలో దాన్ని 7 సంవత్సరాలకు తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి చూస్తే ఇక్కడ నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి దాన్ని మనం పసిగట్టాలి. తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు. గతంలో భూమి కోసం, భుక్తి కోసం, మానవ జాతి విముక్తి కోసం అని ఉద్యమం జరిగింది. ఆ తర్వాత కాలక్రమంలో నిధులు, నీళ్లు, నియామకాల కాడికి వచ్చింది. అయితే మళ్ళా మన నిధులు, మన నియామకాలు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి స్థానికేతరుల నుండి ఈ స్థానికులకు పొంచి ఉన్న ముప్పుని ముందే కనిపెట్టిన కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన పార్టీ ద్వారా ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్న, ఇప్పుడు చిలక ప్రవీణ్ గారు ఏ పార్టీలో ఉన్నారన్న? తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధి. జాయిన్ అయ్యారా? నేను గత 6 నెలల క్రితమే జాయిన్ అయ్యాను. ఓకే అన్న, మీకు వీడియో చూపిస్తాను, చూడండి. తెలంగాణ రక్షణ సేన ఉందో అది ప్రస్తుతానికి రాజకీయంగా ఐటమ్ సాంగ్ అని చెప్పాల్సింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసలైన ఐటమ్ సాంగ్ ఏదైనా ఉంది అంటే, ఐటమ్ పార్టీ ఏదైనా ఉంది అంటే మీ అధినేత కేసీఆర్ గారి అన్న, ఇది జనసేన సంబంధించిన ప్రెస్ మీట్ అన్న. సో వాళ్ళు టీఆర్ఎస్ ని, మీ పార్టీని ఈ రకంగా అనడం జరిగింది. మీ స్పందన ఏంటన్నా? ఎవరైనా పేరు తెలుసా మీకు? పేరు తెలియదు అన్న. ఆయన కులపూరు సంపద అని ఎవడో కోన్కిస్గా గొట్టంగా మాట్లాడితే దానికి ఎట్లా స్పందన ఏందన్న? మేము అదే అంటున్నాం. ఇప్పుడు మాట్లాడిన ఆయన ఎమ్మెల్యే కాదు, ఎంపీ అంతకంటే కాదు. ఎవడో కోన్కిస్గా గొట్టం, ఊరు పేర్లు ఏనోడు రాజకీయాలలో. పైగా ఆంధ్ర నాయకులు అనబడే వారి దగ్గర తొత్తులుగా ఉండి మాట్లాడుతున్న వాళ్ళు. తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది ఆంధ్ర నాయకులు తొత్తులుగా ఉన్నారు. అలాంటి తొత్తుల్లో ఇతడు ఒక తొత్తు. అంటే తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరేసాం అంటున్నారు. మరి అసలు వాళ్ళకు ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో ముందు వాళ్ళందరూ నిలబెట్టాడు కాదు. మొన్న వాడు ఎవడో వాళ్ళ పార్టీడే ప్రెస్ మీట్ లో కూర్చొని 129 స్థానాల్లో మేము పోటీ చేస్తాం, 129 స్థానాలు మేము గెలుచుకుంటాం అన్నాడు. మరి దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళ ప్రతిభ ఏందో, వాళ్ళ అవగాహన ఏందో, తెలంగాణ పట్ల వాళ్ళకున్న అవగాహన ఏందో అర్థం చేసుకోవాలి. కాబట్టి ఊరు పేరు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ కి బాధపడవలసిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక కేటీఆర్ గారు, ఒక రేవంత్ రెడ్డి గారు, లేకపోతే బీజేపీ నుండి బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని మేము ఖచ్చితంగా ఎట్లా తిప్పి కొట్టాలో అట్లా తిప్పి కొడతాం. ఊరు పేరు లేనోడు, కనీసం రాజకీయంలో ఉన్నోడు మాట్లాడితే దాని మీద మేమేమన్నా మాట్లాడాలి అన్న? మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ యువత జాయిన్ అవుతారా అన్న? మీరు చూడండి, ఇప్పటికే పార్టీ ఏర్పడ్డ తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ ముందున్నాయి. ఒక వెలుగుమట్ల చేసినాం, ఒక పాలమూరు రంగారెడ్డి పథకం ఆగిపోతే దాన్ని ముఖ్యమంత్రి గారి వెన్నులో కట్టెబెట్టి మరి ఆయన నిద్ర లేపి ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్తే ఆయన ప్రాజెక్ట్ దగ్గరికి ఉరికింది. అదే విధంగా ఉద్యమకారుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. ఇప్పుడు ఏకంగా స్థానికత మీద కూడా ప్రజల్లో అవగాహన కల్పించడానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. అన్న, మీరు ఎప్పుడు చూసినా తిరుమల మల్లానికి అపోజిట్ ఉంటారు. ఆయన క్యూనిస్ పెడితే మీరు యూనిస్ పెడతారు, ఆయన టీఆర్పీ పార్టీలో ఉంటే మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఎందుకన్నా మీకు అంటే ఆయన ఎజెండా పెట్టుకొని ముందుకెళ్తున్నారా? అది పొరపాటు. మేము గతంలో మీరు ఏదైతే పేరు చెప్పిందో తను ఒక యాంకరు, నేను జర్నలిస్ట్. తన పేరు చెప్పడం ఇష్టం లేదా? ఏమున్న చింతపండు నవీన్ గతంలో యాంకర్, నేను జర్నలిస్ట్. అంటే నేను సబ్ ఎడిటర్, తన యాంకర్.
నేను రాసే వార్తలకు ఏషం కట్టినవాడు కాబట్టి నేనే జర్నలిస్టును, ఆయన యాంకర్. Okay. ఆయన నేను ఫాలో అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. గతంలో ఇద్దరం కలిసి పార్టీ పెట్టాలనుకున్నాం, విభేదాలు వచ్చినాయి. తన దారి తను చూసుకున్నాడు, నా దారి నేను చూసుకున్నా. ఆయన ఏదో క్యూ న్యూస్ పెట్టినందుకు మనం యూ న్యూస్ పెట్టడం అని కాదు, ఆయన పెట్టినప్పుడే ఆయన పక్కన ఉన్నప్పుడే యూ న్యూస్ అని మొదలు పెట్టడం జరిగింది. అది అన్న, మరి చిలుక ప్రవీణ్ గారిని ఎమ్మెల్యేగా చూసే ఛాన్స్ ఉందంటావా? ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఆశీర్వదిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే 2029లో చిలుక ప్రవీణ్ స్టేషన్ గన్పూర్ నుండి పక్కాగా ఎమ్మెల్యే అవుతారు. అలా మీరు పక్కా తెలంగాణ వాసులు అంటే మీరు అద్భుతంగా మాట్లాడతారు, ప్రశ్నిస్తారు. రీసెంట్ గా మీరు నడుచుకుంటూ పోతుంటే పైన మీ మీద దాడి చేస్తున్నారు. సో ఎట్లా చూడొచ్చు అన్న మీలాంటి ప్రశ్నించే గొంతు దాడి చేయడం ఏ రకం ఇస్తారు? ప్రశ్నించే వాడి మీద ఎప్పటికీ దాడులు జరుగుతూనే ఉంటాయి, అది చరిత్రనే సాక్ష్యం. ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 2024లో ఒకే ఏడాదిలో 2 సార్లు హత్య ప్రయత్నం జరిగింది. ఎవరి మీద నన్ను ఉన్నదంటే అది చిలుక ప్రవీణ్ అనే నా మీద మాత్రమే జరిగింది. అది ఎందుకు చేసిండ్రు అనేది ప్రభుత్వానికి తెలుసు. కొంత గట్టిగా ప్రశ్నించే వాళ్ళ మీద, గట్టిగా పోరాడే వాళ్ళ మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వం అణిచివేసే ధోరణిలో, భయపెట్టే ధోరణిలో దాడులు చేయడానికి ప్రయత్నిస్తారు. అన్న ఈ క్వశ్చన్ అడుగుతున్నా ఫీల్ అవ్వకండి. అంటే చిలుక ప్రవీణ్ అంటే జంపింగ్ స్టార్, ఒకసారి BSP లోకి వస్తాడు, ఒకసారి TRS లోకి వస్తాడు, కాంగ్రెస్ లోకి వస్తాడు, ఎక్కడ ఉంటో అర్థం కాదన్నట్టు అంటారు. మీరేం చెప్తారు? నేను BSP కండువా ఎప్పుడన్నా కట్టుకున్నానా? సపోర్ట్ ఇచ్చారు ప్రవీణ్ కుమార్. సపోర్ట్ ఇప్పుడు జర్నలిస్ట్ గా ఉండి అనాలిసిస్ చేయడం వేరు, జర్నలిస్ట్ గా ఉండి BSPకి అనాలిసిస్ చేయడం వేరు, జర్నలిస్ట్ గా ఉండి BRSకి అనాలిసిస్ చేయడం వేరు, జర్నలిస్ట్ గా ఉండి BJPకి అనాలిసిస్ చేయడం వేరు. కానీ నా ఒంటి మీద కండువా పడ్డదా అని అడుగుతున్నాను. కండువా అయితే ఇంతవరకు వేసుకోలే. ఇప్పుడే కొత్తగా నేను రాజకీయాల్లోకి వచ్చిన 2 నెలలు మాత్రమే అవుతుంది నేను రాజకీయాల్లోకి వచ్చి. అఫీషియల్ గా నేను రాజకీయాల్లోకి వచ్చి 2 నెలలు మాత్రమే అవుతుంది. మీలాంటి యంగ్ జర్నలిస్టులు కూడా దీన్ని ఎప్పుడు కూడా ఇట్లా అడగకూడదు. మీరు ఎప్పుడన్నా అడిగితే మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చిన అని అడగండి, కానీ నేనేదో 10 పార్టీలు మారినట్టు తీన్మార్ మలిగాన్ లాగానో లేకపోతే ఇంకా ఇతర రాజకీయ నాయకులు నేను ఇంతవరకు ఏ కండువా కప్పుకోలేదు. ఇప్పుడే తెలంగాణ రక్షణ సేన అనే కవిత గారు ఏర్పాటు చేసిన పార్టీ కండువాను కప్పుకున్నా. అది కూడా అందులో ఉచిత విద్య అనే ఒక గొప్ప అంశం, ఉచిత వైద్యం అనే ఒక గొప్ప అంశం, దాంతో పాటు సామాజిక న్యాయం అనే ఒక గొప్ప అంశం అందులో ఉన్నది కాబట్టి, పైగా ఆ పార్టీ పేరులోనే తెలంగాణ రక్షణ సేన అని ఉన్నది కాబట్టి తప్పకుండా నేను తెలంగాణ వాదిని, దళిత్వాదిని కాబట్టి నాకు అదే వేదిక సరైందని నేను ఎంచుకోవడం జరిగింది. అన్న మెయిన్ వినిపిస్తుంది కవితక్క గారికి మెయిన్ రైట్ హ్యాండ్ చిలుక ప్రవీణ్ గారు అంటారు, నిజమేనా? అది ఎవరికి వారు ప్రచారాలు చేసుకుంటారు. రైట్ హ్యాండ్లు, లెఫ్ట్ హ్యాండ్లు అని ఏది ఉండదు. అధినేతగా తాను ఏదైతే అంశాల మీద ఎవరినైతే మాట్లాడాలని సూచిస్తారో ఆ అంశాల మీద వారు మాట్లాడతారు. కవితక్కకు లెఫ్ట్ హ్యాండ్ అంటూ, రైట్ హ్యాండ్ అంటూ ఎవరు లేరు. ఓల్ అండ్ సోల్ గా కవిత గారు మా నాయకురాలు. మా నాయకురాలు ఆదేశించిన పనులను చేసుకుంటూ పోవడమే కార్యకర్తలుగా, నాయకులుగా మా విధి. అన్న మరి రాబోతున్నటువంటి ఎంపీటీ, జెడ్పీటీ సెలక్షన్ లో టీఆర్పీ పార్టీ కంటెస్ట్ చేయబోతుందా? క్లారిటీ ఉందా? టీఆర్పీ కాదు, TRS. TRS పార్టీ తప్పకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. అదే విధంగా GHMC ఎన్నికల్లో కూడా తప్పకుండా పోటీ చేస్తుంది. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు అన్న? అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ గా తీసుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ముందు తెలంగాణకు జరగబోతున్న ప్రమాదం పైన యువత మేల్కొని ఉండండి. స్థానికత పట్ల, స్థానిక ఉద్యోగాల పట్ల, లేకపోతే మన తెలంగాణ రాష్ట్రంలో మన నాయకత్వం పట్ల అప్రమత్తంగా ఉండి ఓట్లేయండి. దొంగలు చొరబడక ముందే, దొంగలు వచ్చి మళ్ళొకసారి మన ప్రాంతాన్ని కబ్జా చేయకముందే మన ప్రజలు, మన ఓటర్లు మెలకువతోటి ఉండి ఓట్లేసి మన నాయకత్వాన్ని బలపరచుకోవాలని మన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. చివరి 2 క్వశ్చన్స్ అడుగుతున్నా. ఒకటి ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయం ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ అనేది రాజకీయ పార్టీ కాదు, అదొక సోషల్ మీడియా పేజీ. నేను మొదటి రోజు నుండి అదే చెప్తున్నా. సోషల్ మీడియా సెట్ అది ఎక్కడ కూడా రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కాలేదు. నిరసన తెలపడానికి పెట్టిన ఒక పేజీ. ఆ పేజీ కింద వాళ్ళు రకరకాల నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ నిరసన కార్యక్రమాలన్నీ కూడా దేశ నిరుద్యోగ యువతకు అవసరం వచ్చే నిరసన కార్యక్రమాలను చేస్తున్నారు. అక్కడి వరకు అయితే తప్పకుండా ఆ సోషల్ మీడియా పేజ్ ఏదైతుందో దానికి మేము మద్దతు తెలుపుతాం, ఆ నిరసనలకు కూడా మద్దతు తెలుపుతాం. అతి తక్కువ టైంలో TRS పార్టీ పెట్టడం జరిగింది. తమిళనాడులో కూడా విజయ్ తలపతి పార్టీ కూడా అతి తక్కువ టైం పెట్టి సీఎం అయ్యారు. ఏం చెప్పదలుచుకున్నారు అన్న? ఈ రెండు ఒకే రకంగా ఉండబోతాయి అనుకోవచ్చా? అట్లా అనుకోవద్దు. విజయ్ అనే వ్యక్తి ఒక సూపర్ స్టార్, ఒక సినీ స్టార్. ఆ గ్లామర్ ఉంటది, ఆ ఆకర్షణ ఉంటది, ఆ ఓటర్లకు కావచ్చు, ప్రజలకు కావచ్చు ఆయన చూడాలని ఒక కుతూహలం ఉంటది. అవన్నీ ముడిపడి ఉంటాయి.
కవిత గారు ప్యూర్లీ పొలిటికల్ లీడర్ ఉమ్, కాబట్టి ఇద్దరికి కొంత భిన్నమైన వాతావరణం ఉంటది. ఉమ్, అక్కడ విజయ్ గారు సంచలనం సృష్టించినట్టు ఇక్కడ కవిత గారు సృష్టించే అవకాశం ఉంది. ఉమ్. అది ప్రజలు ఆదరిస్తే తప్పకుండా ఆ విజయం రిపీట్ అవుతుంది కావచ్చు, కానీ వాళ్ళిద్దరిని పోల్చి చూడలేదు.